97 ఇంటూ 11 ప్లస్ మీకు కొన్ని ప్రాబ్లంల తర్వాత ఆటోమేటికల్గా అల్గార్థం అర్థమైపోతుంది సార్. 999 హోల్ స్క్వేర్ -58. టక్కున లాజిక్లో ఆన్సర్లో ఈవెన్లు ఉన్నాయి, ఆడ్లు ఉన్నాయి. సో నంబర్ 3 ఆడ్ ఇంటూ ఆడ్, ఆడ్ 999 ఇది కూడా ఆడ్ నంబర్, 58 ఇది కూడా ఈవెన్ నంబర్. ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఈవెన్ మైనస్ ఈవెన్ ఇది ఈవెన్ నంబర్. ఆన్సర్ ఏమో ఈవెన్ నంబర్ ఉండాలి. ఎక్కడైతే ఆడ్ నంబర్ ఉందో తీసేసాయి, ఎక్కడైతే ఆడ్ నంబర్ ఉందో తీసేసాయి. 999201 తీసేసా, 999001 తీసేశాను. రైట్, ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్ రెండూ తీసేశాను. దాని తర్వాత లాస్ట్ 2 డిజిట్స్ చేద్దాం. లాస్ట్ 2 డిజిట్స్ 97 డివైడెడ్ బై 100 -3 -33. 99 స్క్వేర్ 01 -58 అంటే ఇది -32 -58 అంటే ఇది -90. -90 అవుతే లాస్ట్ 2 డిజిట్స్ ఏం కావాలి? 10. లాస్ట్ 2 డిజిట్స్ ఏం కావాలి? 10. ఏ ఒక్క మెథడ్కి క్యాల్కులేషన్ లేకుండా ఫాస్ట్గా చెప్పే పద్ధతులు, ఫాస్ట్గా చేసే పద్ధతులు. 97 చూడంగానే మనకు ఆన్సర్ ఈవెన్ నంబర్ రావాలి, ఆన్సర్ ఈవెన్ నంబర్ రావాలి. ఫస్ట్ది పోయింది, సెకండ్ది పోయింది. దాని తర్వాత లాస్ట్ 2 డిజిట్స్ 97 డివైడెడ్ బై 100 -3 -33. 999 999 ఈజ్ 99 స్క్వేర్. నేను ఎక్కువ హై ఇంటెన్స్ లాజిక్లు చెప్పాను సార్. ఈవెన్ ఏషియాలోనే కష్టమైన ఎగ్జామ్కి కూడా నేను ఇదే చెప్తాను. అండ్ దీనికే ఆల్మోస్ట్ బెంగళూరు అటువంటి క్లాస్లో చాలా ఎక్కువ మంది కూర్చుంటారు. లాస్ట్ 2 డిజిట్స్ అశోక్ 97 డివైడెడ్ బై 100 -3 -3 ఇంటూ 11 -33. 99 స్క్వేర్ 100 - 1 స్క్వేర్ 1 -58. అందుకే ఫండమెంటల్స్ ఇది చెప్పాను సార్. -90 లాస్ట్ 2 డిజిట్స్ -90 వస్తే రైట్ ఆన్సర్ ఎంత? 10. అర్థమైందా సార్? ఇవన్నీ మీరు కొంచెం ఆలోచిస్తే లాజిక్లు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. ఇక్కడ కూడా చూడండి సార్, ఇది కూడా చూడండి. 625 -22 స్క్వేర్ ఇదే ఒరిజినల్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. క్యాల్కులేషన్ ఎంత ఫాస్ట్గా చేయడం ఎలా? +95 ఈక్వలెంట్ టు x² -88. దయచేసి -88ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తా అటువంటి మీరు నా దగ్గర చెప్పొద్దు సార్. నవ్వు ఇక్కడ చూడండి, ఇదేమో x, ఇదేమో ఇక్కడ చూడు సార్. 324 అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే 324ని ఇదేమో 600 అనుకో, ఇదేమో 500 అనుకో. 600 - 500 ఎంత? 100. 100 + 195. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో 3 డిజిట్లు ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో 3 డిజిట్లు ఉన్నాయి. 324 స్క్వేర్ 3 డిజిట్ నంబర్ స్క్వేర్ చాలా ఎక్కువ అవుతుంది. ఇది తీసేసి ఇది పోయింది. మళ్ళీ ఏం చేయాలి? ఆన్సర్లో అన్ని ఈవెన్ నంబర్లు అన్ని ఈవెన్ నంబర్లు ఉన్నాయి. సో కాబట్టి ఈవెన్ సాల్వ్ చేయకూడదు. మనం ఇక్కడ ఏం చేద్దామంటే x² -88 డిజిటల్ సమ్ అప్లై చేద్దాం. 6 + 2 8, 8 + 5 13. 13 అంటే 1 + 3 4, 2 + 2 4. 4 స్క్వేర్ ఈజ్ 16. 16 అంటే 7. ఇక్కడ 9 పోతే 5. x² -88 అంటే 16. 8 + 8 16. 4 + 5 9. రైట్ -7 అంటే x² అనేది పర్ఫెక్ట్గా 9 తోటి డివైడ్ అవ్వాలి. పర్ఫెక్ట్గా 9 తోటి డివైడ్ అవ్వాలి. 9 తోటి డివైడ్ అవ్వాలి. ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది. 7 స్క్వేర్ 40 అంటే ఇది ఒక్కటే తీసేసా. డిజిటల్ సమ్ యూజ్ చేస్తే ఒక్క ఆప్షనే ఎలిమినేట్ అయింది. మనకిన్న ఇంకో అస్త్రం ఏంటి సార్? యూనిట్ డిజిట్. 625లో యూనిట్ డిజిట్ 5. 2 స్క్వేర్లో 4 + 5 ఈక్వలెంట్ టు x² -8. 5 + 5 10. 10 - 4 ఇది 6. x² -8. x² అనేది 4 తోటి ఎండ్ అవ్వాలి. x² అనేది 4 తోటి ఎండ్ అవ్వాలి. 4 తోటి ఎండ్ అవ్వాలి. రైట్, ఇదేమో ఈ ఒక్కటే ఒక ఆప్షన్ పోయింది. ఒకటే ఒక ఆప్షన్. ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్కటే ఆన్సర్ పోతుంది. రైట్, 8² 324.
12 స్క్వేర్. కాబట్టి నువ్వు ఏం చేయొచ్చు, మనకి ఇంకో ఉన్న ఆయుధం ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్. 625లో లాస్ట్ 2 డిజిట్స్ 25, 22 స్క్వేర్లో 484 ప్లస్ 95 మైనస్ 88 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ప్లస్ 88 ఈక్వలెంట్ టు ఎక్స్ స్క్వేర్. 25 ప్లస్ 95 20, 88 మైనస్ 84 రైట్, ఇది 4. నంబర్ని స్క్వేర్ చేస్తే లాస్ట్ 2 డిజిట్లు ఏం కావాలి, 24 కావాలి. 24 కావాలి. 12 స్క్వేర్ 144. అంటే ఈ క్వశ్చన్ని మనము లాస్ట్ 2 డిజిట్స్ తోటి సాల్వ్ చేస్తే చాలా ఫాస్ట్గా సాల్వ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా సాల్వ్ అవుతుంది. 625లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి, 25. 22 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి, 84 ప్లస్ 95 ఈక్వలెంట్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 88. మైనస్ 88 లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 88. 25 ప్లస్ 95 120, 20 88 మైనస్ 84 4. 20 ప్లస్ 4 ఎంత, 24. ఆన్సర్ని స్క్వేర్ చేస్తే లాస్ట్ 2 డిజిట్లు నాకు ఎంత రావాలి, 24 రావాలి. 18 స్క్వేర్ ఎంత, 324. అర్థమైందా సార్? అన్నీ చూపెట్టాను మీకు. ఇక్కడ డిజిటల్ సమ్ యూజ్ చేస్తే నాకు 2 ఆప్షన్లు వస్తున్నాయి. యూనిట్ డిజిట్ యూజ్ చేస్తే నాకు చాలా ఆన్సర్ 3 ఆప్షన్లు వస్తున్నాయి. ఇది లాస్ట్ 2 డిజిట్స్ లాజిక్, ఇది లాస్ట్ 2 డిజిట్స్ లాజిక్, ఇదేమో యూనిట్ డిజిట్ లాజిక్, ఇదేమో డిజిటల్ సమ్ లాజిక్, ఇదేమో డిజిటల్ సమ్ లాజిక్. అందరికీ అర్థమైంది కదా సార్?